కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే రకరకాల రీజన్స్ కి ఇంట్లో ఉండిపోతూ ఉంటారు. ఈ మోడర్న్ సొసైటీలో ఆడవాళ్ళు కూడా శుభ్రంగా పని చేసుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ థింగ్. అయితే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఇంట్లో ఉండేటువంటి ఇప్పటికీ ఆ, ఉండిపోయినటువంటి ఆ పాతకాలపు మెంటాలిటీ మనుషులు అత్తగారు మామగారుగా ఉండడము, భర్తగా ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, పిల్లల్ని కొత్తగా కనడం కావచ్చు, వీటి వల్ల చాలా మంది ఫీమేల్స్ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి బెస్ట్ బిజినెస్ అన్నమాట ఇది. ఎట్లా కేవలం రూ. 150కి చీర ఎక్కడ దొరుకుతుంది, దాన్ని 800కో లేకపోతే రూ. 1000కో ఎట్లా అమ్మగలుగుతాం అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని నేను లాస్ట్ లో మీకు కంప్లీట్ గా తెలియజేస్తాను. ఇక్కడ ఏంటంటే మీకు ఏ రకమైనటువంటి చీరనైనా వాళ్ళు డిజైన్ చేస్తారు, ఎనీ కైండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్. అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అన్నమాట ఇది. మీకు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, కేవలం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళితే ఏంటంటే ఇంకొంచెం మీరు కూడా చూసి ఓకే వీళ్ళు ఇట్లా తయారు చేస్తారా అని వాళ్ళ దగ్గర కూడా ఉన్న డిజైన్స్ లో మీ డిజైన్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళ కలర్ కాంబినేషన్స్ మీ కలర్ కాంబినేషన్స్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకుని మీరు కొన్ని ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. నిజానికి ఇక్కడ చీరలు గనక మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు తీసేటువంటి అవుట్పుట్ ఎట్లా ఉంటుందంటే మీకు ఎంఆర్పి మీద దాదాపు బయట 4000 5000 ఇట్లా పెద్ద పెద్ద మాల్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి, రకరకాల షాపింగ్ మాల్స్ వచ్చాయి ఇప్పుడు. వీటన్నిటి దగ్గర కూడా మీకు దాదాపు 4500 అట్లా పడేది ఇక్కడ 600 450. అంటే షాక్ అయిపోతారు, ఏంటి ఇంత కాస్ట్లీగా ఉంది ఈ చీర. మనకు డెఫినెట్లీ మీకు ఆడవాళ్ళు చాలా మంది చూడగానే వెంటనే పట్టేస్తారు. ఎవరన్నా చీర కట్టుకున్నారు అనుకోండి, వాళ్ళ చీర చూడగానే ఎంత ఉందో చెప్పేసి ఆడవాళ్ళు దాదాపు ఒక 50-60% ఉంటారు. అట్లాంటిది షాపులో అయితే దాన్ని చూసి ఆ, ఈ షాప్ లో ఎంత ఉంది కదా, సిఎంఆర్ లో అయితే ఎంత ఉంటుంది, ఇదే సౌత్ ఇండియాలో అయితే ఎంత ఉంటుంది అనేది వెరీ డెడ్ ఈజీగా చెప్పగల టాలెంట్ ఉంటుంది చాలా మందికి. వాళ్ళు గనక చూస్తే ఇక్కడ మీరు ప్రైసెస్ అనేవి వెంటనే ఆ, ఇంత తక్కువకి ఇస్తారా అని షాక్ అవుతారు. ఎందుకంటే అవి ఏమీ చీప్ క్వాలిటీ కాదు, హై క్వాలిటీ 4000 6000 ఉన్న చీరల్ని ఇక్కడ కేవలం 600 800కి ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇవ్వటం కాదు, మనం వెళ్ళి కస్టమైజ్ చేయించుకుని కూడా చేయించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అది. అక్కడ మీకు ప్రైస్ పెరగడానికి కూడా మీకు రీజన్స్ ఉన్నాయి. మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయినా సిఎంఆర్ అయినా వాళ్ళు జీతాలు ఇచ్చుకోవాలి, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, ఆ బిల్డింగ్ రెంట్ ని కానీ లీజ్ ని కానీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కాస్ట్ ని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి, దాంతోపాటు జీతాలు ఇచ్చుకోవాలి, మెయింటెనెన్స్, కరెంటు, ఏసీలు, మరి ఎంత ఏసీ ఉంటుంది ఒక షాపింగ్ మాల్లో. సో ఇవన్నీ వాళ్ళు యాడ్ చేసుకుని అంతంత రేట్లు ఉంటాయి. కానీ నిజానికి చాలా తక్కువలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి సంస్థలు అనేక సంస్థలు ఉంటాయి. వాటిలో ఇది మనం చెప్పబోయేది చాలా బిగ్గెస్ట్ సంస్థ. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఒక్క చీరని మనం డిజైన్ ఇవ్వగలిగితే వాళ్ళు గంటలో దాదాపు వాళ్ళ దగ్గర ఉన్న మెషిన్స్ తో 60 చీరల వరకు మనకు అవుట్పుట్ ఇవ్వగలరు. చాలా ఎక్సలెంట్ సంస్థ. దీని పేరు జమాల్ అనేసి బెంగళూరు దగ్గర ఉన్నటువంటి సంస్థ ఇది. వీళ్ళు ఆన్లైన్ లో కూడా మీకు సేల్ అనేవి చేస్తారు. మీరు ఆన్లైన్ లో మా డిజైన్స్ ఇవి కావాలి అనేసి మీరు గనక డీటెయిల్స్ ఇస్తే, మీరు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీరు వాళ్ళకి అడ్రస్ అది కూడా పెడతాం, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడ్రస్ అడిగితే వాళ్ళు ఇస్తారు. ఆ, మాకు ఇన్ని చీరలు కావాలి, లేదా మీరు బెంగళూరులో దగ్గర ఉంటే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ అడ్రస్ అడిగి వెళ్ళి ఇంకా చూసుకుని తెచ్చుకుంటే ఇంటి దగ్గర మీకు చీప్ లో కూడా, అంటే మీకు బయట ఏవైతే 1200 800 చీరలు ఉంటాయో అవి వీళ్ళ దగ్గర 50 100 150 మీకు ఈజీగా దొరుకుతాయి. అది మీకు బిగ్గెస్ట్ బెనిఫిట్ అన్నమాట. సో మీకు ఏదైతే చీప్ క్వాలిటీ ఇవ్వకుండా, ఏదైతే మీరు 800 1000 ఈ చీర గ్యారంటీ 1200 ఉంటుందిరా అని ఏ అమ్మాయి అయినా ఏ ఆడవాళ్ళైనా గెస్ చేయగలిగే వాళ్ళు అంటారో ఆ చీరలు మీకు అక్కడ 150కి దొరుకుతాయి. సో ఇప్పుడు ఏంటి, మీరు తెచ్చుకుని హోల్సేల్ గా ఒక 100 చీరలు కొనుక్కున్నా, 50 కొనుక్కున్నా, 20 కొనుక్కున్నా, అవన్నీ ఇక్కడికి వచ్చి గనక మీరు కరెక్ట్ గా 20 days లోనో 1 month లో సేల్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్ కదా. మీరు 800 కాకపోయినా 700కి అమ్ముకుంటారు, తక్కువ ప్రాఫిట్. బెంగళూరు వెళ్ళడానికి ఎంతసేపు, ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి అయినా బెంగళూరు వెళ్ళి రావడానికి మీకు మహా అయితే 2000 అవుతుంది. ట్రైన్ అయితే ఇంకా తక్కువ అవుతుంది, నేను చెప్పింది బస్ కాస్ట్. ನೀವು వైజాగ్ సైడ్ వాళ్ళైనా బెంగళూరు వెళ్ళి రావడానికి మీకు ఒక 3000 అట్లా అవుతుంది. సో ఫ్రీక్వెంట్ గా వెళ్తూ రాకుండా ఒకేసారి వెళ్ళి ఎక్కువ చీరలు తెచ్చుకొని మీరు కనుక చేసుకోగలిగితే డెఫినెట్లీ ఇది ఒక మంచి బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. సో మీకు తెలిసిన ఫీమేల్స్ అందరికీ షేర్ చేయండి, మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఆడ మగ అని తేడా ఏం లేదు. బట్ ఫ్రీగా ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు కదా, కాస్త తాయితీగా లీజర్ గా అనేసి నేను చెప్పడం జరిగింది. సో వీలైనంత ఎక్కువ మందికి ఈ బిజినెస్ ఐడియాని షేర్ చేయండి. ఇట్లాంటి ఎన్నో బిజినెస్ ఐడియాలు మనం మన ఛానల్లో ఎవ్రీడే చూద్దాం.